మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, కొంతమంది చూడండి షేర్స్ అందరూ కొనేస్తున్నారు, నేను కూడా కొనేయాలి, ఇది ఇంకా పెరిగిపోతుందేమో అని టెన్షన్ పడిపోతూ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, తర్వాత నష్టాలు చూస్తూ ఉంటారు. ఒక గుడ్ ఇన్వెస్టర్ జర్నీ ఎలా ఉండాలి అంటే టెన్షన్లో తీసుకున్నటువంటి నిర్ణయాలతో నష్టాలు కూడా వస్తాయి అని అంటే ఒకసారి మెజారిటీ టైమ్స్ ఏంటంటే ఎక్కువ మంది ఎవరైనా ఒక ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యారంటే ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో ఎవరో ఆ ఏరియాలో మనీ మేక్ చేస్తూ ఉంటారు, అది చూసి ఇన్స్పైర్ వస్తూ ఉంటారు అనమాట. సపోజ్ మన ఫ్రెండ్స్ ఎవరైనా మనీ మేక్ చేస్తున్నారు అనుకోండి మార్కెట్లో, మనం కూడా మనీ మేక్ చేద్దాం అనుకుంటాం. ఆటోమేటిక్గా వాళ్ళని ఇన్స్పైర్ చేసి అయ్యి మనం కూడా మనం పెట్టడం స్టార్ట్ అవుతాం. అంటే బుల్ మార్కెట్లో ఏంటంటే ప్రతి ఒక్కరిని హీరో చేస్తాం మార్కెట్. అది ఇంతేనేమో మార్కెట్ 6 నెలలు చేస్తుంది అనమాట బుల్ మార్కెట్స్ వరకు. ఎందుకంటే మార్కెట్ ఏ రోజు ఓపెన్గా అయిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉంటుంది అండ్ మనీ వస్తాయి. అంటే భయపడి నొక్కడం వల్ల మనీ వచ్చిందనే విషయం వాళ్ళకి తెలియదు ఆ టైంలో, ఎందుకంటే అది బుల్ మార్కెట్ కాబట్టి. బట్ ఎప్పుడైతే మార్కెట్ ఆగిపోతుందో లేదా మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే హ్యూజ్ లాసులతో వస్తుంటాయి. ఇంక మధ్యలో భయపడి ఇంకా అందరు దూరం వెళ్ళిపోతుంటారు. అంటే ఈ ఫోమో ఫ్యాక్టర్ తోటి అందరూ మార్కెట్లోకి వస్తూ ఉంటారు. దాంతో ఈజీ మనీ ఇక్కడ ఉందేమో అనుకుంటారు, అంటే టిప్స్ మీద డిపెండ్ అవుతారు, అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది అనమాట. బట్ ఒక్కసారి పెద్ద పెద్ద లాసులు బీన్ అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఈ మార్కెట్ అనేది అందరికీ సూట్ అవ్వదు, అంత ఈజీ కాదనే విషయం. బేసికల్గా ఎవరికైనా సరే మీకు ప్లాన్ లేకుండా కనుక వస్తే, మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే ప్లాన్ లేకుండా అది ఫెయిల్ అవుద్ది ఖచ్చితంగా. అంటే ఈవెన్ స్టాక్ మార్కెట్ మినహాయింపే కదా, ఇది కూడా ఒక బిజినెస్సే కదా, ఇది కూడా ఒక బిజినెస్సే. కాబట్టి దీనికి తగ్గ స్కిల్స్ ఉంటే మీకు పర్వాలేదు, లేకపోతే దాన్ని ఎక్వైర్ చేసిన తర్వాత మాత్రం రావాల్సి ఉంటుంది అనమాట. అందుకని ఫస్ట్ దీన్ని ప్లాన్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంటి, షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఏంటి, అండ్ మీకు స్కిల్ ఉందా లేదా, ఉంటే ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అండ్ ఓవరాల్ మార్కెట్ ఎలా ఉంది, సెక్టర్ ఎలా ఉంది, మన స్టాక్ ఎలా మూవ్ అవుతుంది, ఇవన్నీ కాంప్రహెన్సివ్గా లింక్ చేసుకున్నప్పుడు మాత్రం వర్కౌట్ అయ్యే ప్రాబిలిటీ పెరిగింది తప్ప బ్లైండ్గా మనకు నచ్చిన స్టాక్ ఒకటి తీసుకుంటే అది వర్కౌట్ అవ్వాలి రూల్ ఏం లేదు. స్టాక్ మార్కెట్లో ఏంటంటే స్టాక్స్ ఒక 10 సంవత్సరాల వరకు కూడా జీరో రిటర్న్ రావచ్చు, స్టిల్ మంచి స్టాక్ అయి ఉండొచ్చు. జీరో రిటర్న్స్ సరే, అది బ్యాంకర్ట్ కంపెనీ అయి ఉండొచ్చు, 1 yearలో 10x కూడా అయి ఉండొచ్చు. అందుకని స్టాక్ మార్కెట్ అలా పనిచేయదు. బేసిక్గా స్టాక్ మార్కెట్ ఏంటంటే సైకిల్ నేచర్. అది కొన్ని సైకిల్స్లో బీభత్సంగా డబ్బు ఇస్తుంది, కొన్ని సైకిల్స్లో బీభత్సంగా డబ్బు లాగేసుకుంటుంది. ఆ సైకిల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో సైకిల్తో పాటు మూవ్ అవుతూ ఉంటారు తప్ప ముందుకేసుకొని కూర్చోరు. అందుకని ఇక్కడ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఎందుకు సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ అంటారంటే మార్కెట్ని తగ్గట్టు డబ్బు వస్తుంది, ఎప్పుడు ఒకేలాగా రాదు నీకు. ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, 2025లో పరిగెత్తింది, అందరు గోల్డ్ పై పరిగెత్తిపోయారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం ట్రాప్ అయిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఆ టైంలో కొన్నాళ్ళు మొత్తం ఇప్పుడు ఏమైపోతుంది ఫిజికల్ గోల్డ్ అంతా, మళ్ళీ ఆ పాత రేట్ రావడానికి ఎంత టైం పడుతుంది. దాన్ని ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అంటారు. ఎందుకు ఆ గోల్డ్ జోన్ ఎందుకు వెళ్ళామంటే అది బాగా పరిగెడుతుంది, అందరూ పరిగెడుతున్నారు, నేను కూడా లేట్ అయ్యాను కాబట్టి పరిగెడుతున్నట్లు అనమాట. అట్లా ఒక ప్రాపర్ ప్లానింగ్లో వెళ్ళారనుకోండి మనకు అంత ఉండదు. అందుకని ఏదైనా సరే ఒక ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్. ఓకే, ఆ గోల్స్ కోసం తక్కువ రిస్క్ తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే కాన్సన్ట్రేట్గా ఒకే దాని మీద పెట్టకుండా డిఫరెంట్ అసెట్ క్లాస్ మనం పెట్టేసి రిస్క్ని మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. మార్కెట్ మనకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నా సరే వచ్చిందాక వెయిట్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి ఆ టైప్ పేషెన్స్ ఉంటేనే కుదురుతుంది అనమాట. అంటే ఇక్కడ తప్పు చేయటం, ఫిక్స్ చేసుకోవటం, అండ్ మళ్ళీ మంచి సైకిల్ కోసం వెయిట్ చేయటం, ఆ టైంలో బయటికి పోవటం, ఇలాంటి వాటి వల్ల వర్కౌట్ అవుతుంది తప్ప జస్ట్ టిప్స్ మీద లేకపోతే వేరే వాళ్ళు ఇచ్చిన దాని మీద ఉంటే వర్కౌట్ అవుతుంది అనమాట. అందుకని మీకు ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక మంచి ట్రేడింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకునేంత వరకు కూడా మార్కెట్లో స్ట్రెస్ అవుతూనే ఉంటారు ఎవరైనా. అంటే ప్లానింగ్తో పాటు సార్ డిసిప్లిన్ కూడా ఉండాలంటారు కదా. డెఫినెట్గా డిసిప్లిన్ అంటే నథింగ్ బట్ ఒకే పని పదే చేయటాన్ని మనం డిసిప్లిన్ అంటాం. నేను ఎస్ఐపితో పెడుతున్నాను అనుకోండి, సపోజ్ నిఫ్టీ బీసే కొంటున్నాను ఎగ్జాంపుల్కి, ఎవ్రీ మంత్ కొంటా ఉంటాను, అది డౌన్ అయింది ఇట్స్ ఓకే, పెరిగింది ఇట్స్ ఓకే. ఎందుకంటే పెరిగినా తగ్గినా నేను పెద్ద ఎఫెక్ట్ అవ్వట్లేదు ఇక్కడ టూ మచ్గా. నేను ఎప్పుడు ఎఫెక్ట్ అవుతానంటే నా టార్గెట్ 5 years, అప్పటికల్లా నేను బయటకు పోదాం అనుకుంటున్నాను. 5 years లేదా ఒక బుల్ మార్కెట్ వచ్చినప్పుడు బయటకు వెళ్తాను. ఈ లోపు నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నాను అనుకోండి, మార్కెట్ ఎంత పడ్డా పెరిగినా నేను పెద్ద షేక్అవుట్ అవ్వను, ఎందుకంటే నా టార్గెట్ 5 years కాబట్టి, లేదా ఒక బుల్ మార్కెట్ కాబట్టి. అట్లా క్లారిటీతో ఉన్న వాళ్ళు ఈ మార్కెట్ ఏం చేయలేదు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ టిప్స్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్లోకి ఎంటర్ అవుతారు అండ్ హెవీగా 1-2 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ దాని రిస్క్ మేనేజ్ చేయలేక అంటే కొలాప్స్ అవుతూ ఉంటారు అనమాట. అందుకని మీకు ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఏదైనా ఒక ఆబ్జెక్టివ్, ఒక ఎయిమ్ ఉంటే ఈ పని కోసం మనం చేస్తున్నాం కాబట్టి దీనికి ఎక్కువ ఉంటాం. అలా కాకుండా ఏదో పెట్టారనుకోండి, అది పడిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలి అర్థం కాదు. అంటే మార్కెట్స్ ఈ మధ్య ఎప్పుడు లేనంత వాలటిలిటీ ఉంది. అండ్ ఫ్రైడే అమెరికన్ నాస్డాక్ 4% డౌన్ అయింది ఫ్రైడే, అండ్ నిన్న మండే అండ్ +2 అయింది, అండ్ రాత్రి ట్యూస్డే మళ్ళీ -3కి వచ్చేసి మళ్ళీ రికవర్ అయ్యి -1లో క్లోజ్ అయింది. రేపేమో దోరు తెలీదు. అంటే ఒకప్పుడు మార్కెట్ 0.5 నుంచి 1% పెరిగితే
బాగా పెరిగింది టూ మచ్గా అనేవాళ్ళు. ఇప్పుడు 3% పైకి వెళ్ళటం కిందకి వెళ్ళటం నార్మల్ అయిపోయింది. దట్ ఈస్ న్యూ నార్మల్. ఎస్. అంటే ఇలాంటి వాళ్ళతో డీల్ చేయడం ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ లేదు మార్కెట్లో. అందుకని మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ మార్కెట్ వాలటిలిటీ గురించి ఐడియా ఉండి డిఫరెంట్ అసెట్స్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఎలా బిహేవ్ చేస్తా క్లారిటీగా ఉంటే నీకు పర్వాలేదు. ఇవేం లేకుండా జస్ట్ టిప్స్ తోటి తెలిసిన స్టాక్ కదా అనుకొని అండ్ 1 వీక్ 10 డేస్కి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. అందుకని ఒక మంచి ఇన్వెస్టర్స్కి ఒక పేషెన్స్ ఉండాలా, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలా, అండ్ రిస్క్ని డైవర్సిఫై చేస్తూ ఉండాలి, ఒకే దాంట్లో పెట్టుకోకుండా. అంటే ఈ అసెట్ క్లాస్లో ఏమైనా సరే సైకిల్ నేచరు, తిరిగి ఆ సైకిల్ వచ్చిందాక వెయిట్ చేస్తూ ఉండాలి. అప్పుడు దేమెట్ మనీ. అందుకని మంచి ఇన్వెస్టర్ అడగడం కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎస్. అండ్ బుల్ మార్కెట్ వచ్చేట్లు అందరూ ఇన్వెస్టర్లా బిహేవ్ చేస్తారు కానీ బట్ లాస్ట్ 2 years నుంచి మార్కెట్ డౌన్ అవుతుంది కదా, ఈ టైంలో తట్టుకునే బిడ్డలు మాత్రం ఇన్వెస్టర్లా మిగిలిపోతారు, మిగతా మాత్రం డ్రాప్ అయిన వాళ్ళందరూ ఇంకా అంతే. ఎస్. మీరు ఫోమో అన్నారు కదా సార్, Ah. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఒక Opportunities. గుడ్ ఇన్వెస్టర్ కి ఇది ఉండొద్దు అంటారా? బట్ జర్నీ ఫస్ట్ ఇలానే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ అసెట్ గురించి ఎవరో తెలియదు. ఎస్. మొదట్లో ఒక ఫ్రెండ్ సంపాదిస్తాను నేను ఎంటర్ అవుతాను, ఒక ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ చేస్తాను బిజినెస్ చేస్తాను నేను కూడా ఎంటర్ అవుతాను. వాటి గురించి నాకేం తెలియదు బేసికల్గా. ఒకళ్ళు బిజినెస్ పెట్టాడని చెప్పి నేను కూడా ఎంటర్ అవుతాను బిజినెస్లో, ఖచ్చితంగా చేతులు కాలుతాయి, అందులో డౌట్ లేదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఎస్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ ప్లస్ నాలెడ్జ్ డెడ్లీ కాంబినేషన్. ఒక మంచి అగ్రికల్చర్ బీఎస్ చదివాడు అనుకోండి, మామూలు రైతు కూడా బీట్ చేయలేడు. మరి అగ్రికల్చర్ బీఎస్లో ఉపయోగం ఏంటంటే అది నీకు థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తుంది, మోడర్న్ మెథడ్స్ నేర్పిద్ది, అంటే ఉన్నదాని నుంచి ఎక్కువ ప్రొడక్ట్ ఎలా తీయాలో నేర్పిద్ది. బట్ ఎక్స్పీరియన్స్ లేదు కదా నీకు, అందుకు నీకు వర్కౌట్ అవ్వదు. రైతు ఉన్నాడు అనుకోండి, ఎప్పటి నుంచో పాత పద్ధతులే పాటిస్తూ ఉంటాడు, అంటే ఇతని దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, అతని దగ్గర తెలివి ఉంది, రెండు కలిపి డెడ్లీ కాంబినేషన్. అందుకని మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జ్ పర్సన్స్కే అది మనీ నిలబెడుద్ది. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏ ప్రశ్న కానీ పనికి వస్తుంది. అందుకని ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ గట్టు మీదకి వచ్చిన ఆ పంట ఎత్తి ఇలా పెరిగిద్ది, ఇలా కట్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకుని ఇలా అమ్మితే ఇలా డబ్బులు వస్తాయి, క్రిటికల్ మాటలు ఇవన్నీ. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆ మాట చెప్తే దానికి అర్థం ఉంటుంది అనమాట. అందుకని ఈ స్టాక్ మార్కెట్ కూడా అంతే, మీకు నాలెడ్జ్ ఉండాలి అండ్ 1-2 ఎసెట్ సైకిల్ కల్ ఉంటే అప్పుడు మీకు వస్తుంది అనమాట. అందుకని ఏ అసెట్ ఎంతెంత రిస్క్ ప్రోన్ అవుతాయో మనకు క్లారిటీ ఉండాలి. అందుకని మొదట్లో మనం ఇన్నోసెన్స్ తోటి ఏం తెలియక అంటే వేరే వాళ్ళు ఆ సలహాలు తీసుకొని ఎంటర్ అవుతాం. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు అర్థం అవుతుంది, గేమ్ ఇలా కాదు ఆడేది, ఇది లాంగ్ టర్మ్ గేమ్ ఇది, అంటే ఇది సైకిల్ కల్ నేచర్ మిగతా వాటిలాగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, కాబట్టి దాని తగ్గట్టే మన వాళ్ళు ట్యూన్ అవుతారనమాట. అందుకని ఏ అసెట్ క్లాస్ అని తీసుకోండి మీరు, ట్రెడిషనల్ అసెట్ క్లాసులో లైక్ బ్యాంక్ డిపాజిట్స్ రిస్క్ లేదు, రివార్డ్ లేదు, అండ్ రియల్ ఎస్టేట్ ఇల్లిక్విడ్ అని కానీ లాంగ్ టర్మ్ మనీ వస్తుంది ఎంతకంత, అండ్ గోల్డ్ అది ఎంత వరస్ట్ అనుకున్న ఇయర్లీ యావరేజ్ మీరు 10 to 15% గిట్టుబాటు అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్. లాంగ్ టర్మ్ నేను అంటుంది, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అది కూడా రాకపోవచ్చు. అవన్నీ ట్రెడిషనల్ అసెట్స్, జనాలు హ్యాపీగా ఉన్నారు, అందరూ పోగొట్టుంటే కంప్లైంట్స్ ఏం లేవు. ఇటు వచ్చి డిజిటల్ అసెట్స్ ఈ ఈక్విటీ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాతనే కంప్లైంట్స్ ఎక్కువైపోతుంది అనమాట. ఎందుకంటే ఓవర్ లెవరేజ్, కెపాసిటీ దాటి లెవరేజ్ తీసుకోవటం, అండ్ ఫీచర్స్ ఆప్షన్స్ మీద బెట్ కాయటం, అండ్ వాళ్ళ టిప్లు నమ్మేసి ఎక్కువ పొజిషన్ సైజ్ తీసుకోవటం, వీటన్నిటి వల్ల ఏంటంటే లాస్ట్ ఎక్కువైపోతుంది అనమాట. బట్ అదర్వైజ్ ఏ అసెట్ అయినా సరే దాని గురించి నాలెడ్జ్ తీసుకొని అండ్ వాటి సైకిల్ని అబ్జర్వ్ చేసేసి కానీ తీసుకుంటే మనకు అర్థమైంది. మనం ఇప్పుడు 2026లో ఉన్నాం, రిలయన్స్ ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. 9 రోజుల నుంచి పడతా నిన్న వేసిన పైకి 9 రోజులు పడుతూనే ఉంది అది. ఇప్పుడు ఆ స్టాకు తీసుకుంటే 9 రోజులు పడిద్ది అనే విషయం కొత్తది అంటే కొత్తదేం కాదు. దాని హిస్టరీ చార్ట్లు చూసామనుకోండి, అది 9 రోజుల నుంచి పట్టం అనేది కొన్ని 100 సార్లు జరిగి ఉంటుంది. అందుకని మనం ఏదైనా తీసుకున్నప్పుడు దాని బిహేవియర్ తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. అది మంత్లీ ఎంత అప్ అవుద్ది డౌన్ తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. అవేం తెలుసుకోకుండా జస్ట్ అందరు మనీ మేక్ చేస్తున్నారు మనం కూడా అని చెప్పేసి వచ్చామనుకోండి, ఆ రిస్క్ టాలరేట్ చేసే కెపాసిటీ లేనప్పుడు మనం మధ్యలో డ్రాప్ అయ్యామనుకోండి, మొత్తం డబ్బులు నమ్మవుతాయి. అందుకని మీకు టెక్నికల్స్ ఎంతకంత ఐడియా ఉంటే దాని బిహేవియర్ నీకు అర్థమైంది. చాలామంది టెక్నికల్స్ అంటే స్పెక్యులేషన్ టూల్ అనుకుంటారు, స్పెక్యులేషన్ టూల్ కాదండి, ఇది ఎలా బిహేవ్ చేయబోతుందో హిస్టారికల్ డేటా పట్టేసి గెస్ చేసుకోవటం అంతే, దానికి అలా మాత్రం యూజ్ అవుతుంది అనమాట. సో ఫండమెంటల్స్ ఉండాలి, టెక్నికల్స్ ఉంటేనే మీరు దాంట్లో వెళ్ళాలి. హెడేక్ లేదనుకుంటే మ్యూచువల్ ఫండ్ హౌస్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా ఇవన్నీ కూడా. అందుకని స్ట్రైట్గా మీరు రావాల్సిన అవసరం లేదు, ఇండైరెక్ట్ రూట్లో కూడా రావచ్చు. బట్ లాంగ్ టర్మ్ విజన్తో వస్తే కనుక మీకు ఆ మనీ ఉంది అంటున్నాను. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం ఆ పెయిన్ ఉంటుంది అంటున్నాను. అది ఇంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.